శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం. లలిత సహస్రనామంలోని 43వ నామమైన కూర్మ పృష్ఠ జ్యేష్ఠ ప్రపదాన్విత అనే నామానికి అర్థాన్ని తెలుసుకుందాం. ఈ శ్లోకంలో వసిన్యాది వాగ్దేవతలు అమ్మ పాదాన్ని ఎలా వర్ణిస్తున్నారు అంటే, జగన్మాత యొక్క పాదముల ఉపరితల భాగము తాబేలు యొక్క వీపు భాగము అంటే తాబేలు యొక్క ఉపరితల భాగాన్ని జయించిందట. అమ్మ పాదం యొక్క పై భాగము తాబేలు డిప్పలాగా ఉంటుందట. ఇది కేవలం మనం అర్థం చేసుకోవటానికి పాదానికి దగ్గరగా ఉన్న పోలికని చెప్పారు, అంతేకాని తాబేలు డిప్పలాగా కఠినంగా ఉంటుందని కాదు. తాబేలు యొక్క డిప్ప చాలా గట్టిగా ఉంటుంది కదా, కానీ అమ్మ పాదము చాలా మృదువుగా ఉంటుంది. క్షీరసాగర మథన సమయంలో మందర పర్వతాన్ని ఏ విధంగా అయితే కూర్మం పైకి ఎత్తిందో, అదేవిధంగా సంసారంలో మునిగిపోతున్న జీవులను ఎత్తి ఉద్ధరించే శక్తి ఆ జగన్మాత పాదాలకు మాత్రమే ఉన్నది. మరో నామంతో మళ్ళీ కలుద్దాం.